యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం మళ్ళీ ఇదేంటి అప్పుడే వెనక్కి తిరిగావు? ఏట్లేదు, మాట నిలబెట్టుకుంటావు కదా. ఈ సంచిని తప్పకుండా రాంబాబుకి ఇస్తావు కదా. తప్పకుండా చెప్పా కదా. ఇంకా ఇన్నిసార్లు ఎందుకు అడగడం? నీకేం అనుమానం అక్కర్లేదు. నేను మాట ఇచ్చానంటే అంతే, తప్పకుండా నిలబెట్టుకుంటాను. నువ్వు ముందు పద, మళ్ళీ మేడం గారు చూస్తే గొడవలు అయిపోతాయి. వాచ్మ్యాన్, ఏంటి అటువైపు వెళ్తున్నావు? ఆ సంచిలో ఏముంది? నిన్నే అడిగేది. ఏంటి అలా తెల్లబోయి చూస్తావు? అడుగుతుంటే వినపడ్డం లేదా? గేటు మూసి అటువైపు ఎందుకు వెళ్తున్నావు? ఆ సంచిలో ఏముంది? ఏం లేదు మేడం. ఏం లేకపోవడం ఏంటి? అసలు అది నీకెలా వచ్చింది? అది అది నాదే మేడం. ఇంటి నుంచి వచ్చింది. నీదా? ఇంటి నుంచి వచ్చిందా? అవును అవును మేడం. మీ ఇంటి నుంచి రావడం ఏంటి? అది అది ఏం లేదు మేడం. పండగ వస్తుంది కదా, ఇంట్లో ఏవో పిండి వంటలు తయారు చేశానంట. మా ఆవిడ పంపించింది. నాకు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు తినమని చెప్పి కబురు పెట్టింది. పిండి వంటలా? అవును అవును మేడం. ఎలాగూ ఇవి పంపుతున్నాను కదా అని ఇవాళ నాకు ఇంటి దగ్గర నుంచి వేరే క్యారేజీని కూడా పంపించారు. మా అబ్బాయి తెచ్చి ఇచ్చాడు. ఈ సంచిలో అవే ఉన్నాయి.
అలాగా? అవును మేడం. మరి దానికి అంతగా కంగారు పడిపోతావే? తేలుకుట్టిన దొంగలాగా అలా చూస్తూ నుంచుంటే నాకు అనుమానం రాదా? సారీ మేడం, మీరు గబుక్కుని అడిగేసరికి కొంచెం తత్తరపడ్డాను. ఏడ్చినట్టుంది. వెళ్ళు వెళ్ళు. చెప్పిన పని చేయవు గాని ఈ వేషాలకేమీ తక్కువ లేదు. ఎందుకు అనవసరంగా కంగారు పడటం? ఏదో మేమంతా నిన్ను నవిలి మింగేసినట్టు. ఇంకా అక్కడే నుంచుంటావే? పో, వెళ్ళి నీ పని చూసుకో. అలాగే అలాగే మేడం. ఇదిగో, పిండి వంటలని అవని ఇవని ఆ అవుట్ హౌస్ లో తింటూ కూర్చోకు. ఎక్కువసేపు గేటు దగ్గర ఎవరూ లేకపోతే ప్రమాదం. తొందరగా పని పూర్తి చేసుకొని తిరిగి అక్కడికి వెళ్ళిపో. అర్థమైందా? అలాగే మేడం, అర్థమైంది. అన్ని అర్థమైనవి అంటూ ఎద్దులాగా తలుపుతావు. ఆ తర్వాత మళ్ళీ మామూలే. నీకు తోచింది చేస్తావు. నీతో వేగలేకపోతున్నాను. ఇదిగోండి, ఇది తీసుకోండి. ఏటిది? మీకోసం అవ్వ పంపించిందంట. కాశీ తీసుకొచ్చి ఇచ్చాడు. అవ్వ పంపించిందా? నా కోసమా? అవును. ఇందులో ఏటుంది? ఏమో మరి, మీకోసం ఏవో కొత్త బట్టలు తీసుకుందట. మీరే చూడండి. ఇప్పుడు ఈ కొత్త బట్టలు నాకెందుకు? ఇంతకీ అవ్వెట్టా ఉంది? నన్ను చూడ్డానికి రాలేదే? అవ్వ గురించి అడుగుతాంటే అట్టా సుత్తనావేటి? ఏటైంది? అబ్బే ఏం లేదు. అవ్వ బాగానే ఉందంట. కాశీ చెప్పమన్నాడు. నాకిట్ట ఒంటో బాగోలేదని అవ్వకి తెలుసా? ఏమో మరి, నాకు తెలియదు. పాపం, ఈ సంగతి అవ్వకు తెలిస్తే కంగారు పడిపోద్ది. ఈ విషయం ఆవిడికి చెప్పొద్దని ఈసారి కాశీ వస్తే చెప్పు. ఏటి మాట్లాడవే? చెప్తావా? చెప్తాను, తప్పకుండా చెప్తాను. అయినా అవ్విప్పుడు లేదుగా. ఏ? అదే ఊరెళ్ళిందంట. కాశీ చెప్పమన్నాడు. ఊరా? ఏ ఊరు? ఏమో, ఆ వివరాలన్నీ నాకు తెలియదు. అది విషయం. ఊరెళ్ళిందన్నమాట. లేకపోతే ఈ పాటికి నా కోసం 4-5 సార్లు ఎడకొచ్చుండేది. పాపం, నా కోసం ఒకటే ఐరానా పడిపోయేది. ఎట్టా ఉందో ఏటో. అవును, నాకు రాత్రిలో అస్సలు నిద్ర పట్టడం లేదు. పద్మమ్మకి ఈ విషయం చెప్పావా? మందులు అడగమని ఎప్పటి నుంచో చెప్తున్నాను. నేను అప్పుడే అడిగాను. డాక్టర్ గారు ఊళ్ళో లేరంట. రాగానే అక్కడికి వెళ్ళి మందులు తీసుకొచ్చి మీకు ఇస్తానని చెప్పమన్నారు. అది కాదు, నాకు అస్సలు ప్రాణాలు బాగొట్టం లేదు. అది చెప్పాను. అమ్మగారు చెప్పమన్నారు. ఆరోగ్యం బాగాలేదని. ఇప్పుడు ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే పిచ్చి పిచ్చి మందులని రాస్తాడు. దాంతో ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. కొంచెం ఆలస్యమైనా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే మంచిది అని. అందుకే మందులు తీసుకురాలేదు. మీకు ఈ విషయం చెప్పమన్నారు. నేను ఒకసారి పద్మతో మాట్లాడాలి. ఆడికొచ్చే ఓపిక లేదు. ఒకటే తలనొప్పిగా ఉంది, నీరసం. ఓసారి ఇక్కడికి రమ్మన్నానని చెప్తావా? ఇక్కడకా? అవును. అది అది ఏటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు, చెప్పేవాడినే. కాకపోతే ఇప్పుడు అమ్మగారు ఇంట్లో లేరు. యాడికెళ్ళింది? ఎక్కడికో బయటికి వెళ్ళారు.
ఎప్పుడు వస్తారో తెలీదు. వచ్చాక చెప్తాను. అట్టాగే నా పరిస్థితి ఏమీ బాగోలేదని నేను చెప్పమన్నానని చెప్పు. అది ఇప్పుడేంటి? ఇంతకు ముందే చెప్పాను అన్నాను కదా. మీరేం కంగారు పడకండి. హాయిగా కళ్ళు మూసుకొని పడుకోండి. అన్నీ అవే తగ్గిపోతాయి. పోనీ ఒక పని చేస్తారా? ఏటది? నా దగ్గర కొన్ని మందులున్నాయి. అప్పుడప్పుడు జ్వరం వస్తే వేసుకుంటూ ఉంటాను. అవి తెచ్చిస్తాను, వేసుకోండి. అయ్యో, నీ మందులెందుకు? మళ్ళీ నీకు అవసరం వస్తుందేమో. ఏం పర్వాలేదు, నా సంగతి నేను చూసుకుంటాను. ప్రస్తుతానికి అవి వేసుకోండి. అట్టాగే. పాపం పిచ్చవ్వ, తన ప్రాణాలన్నీ నా మీదే ఉంటాయి. ఒట్టి అమాయకురాలు. ఆయమా, ఆయమా, నేను పెళ్లికి అటెండ్ అవ్వాలి. ఊరెళ్తున్నాను. ఓ 2 రోజుల దాకా రాను. ఇల్లు జాగ్రత్త. సరేనమ్మా. ఈ 2 రోజులు నువ్వు వీలైతే ఇక్కడే ఉండు. మీ ఇంట్లో వాళ్ళకి కబురు పెట్టు నువ్వు రావడం లేదని. సరేనమ్మా. నాకు ఇవ్వండి అమ్మా. తీసుకెళ్ళి కార్లో పెట్టు. నేను వస్తున్నానని డ్రైవర్తో చెప్పు. సరేనమ్మా. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, నేను ఊరెళ్తున్నాను. 2 రోజుల దాకా రాను. నా కోసం ఎవరైనా వస్తే లేనని చెప్పండి. ఓకే మేడం. పెళ్లికి వెళ్తున్నాను. అక్కడ వాళ్ళు బలవంతం చేస్తే 2-3 రోజులు అక్కడే ఉంటాను. ఈలోగా రాము కోసం ఎవరన్నా వస్తే ఏం చేయాలో నీకు తెలుసు కదా. తెలుసు మేడం. అసలు ఆయన ఇక్కడ లేరని చెప్తున్నాను అందరితో. అది నేను లేను కదా అని పిచ్చి పిచ్చి వేషాలేసావో ఉద్యోగం ఊడిపోతుంది. జాగ్రత్త. లేదు మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. ఓకే. వేణు దగ్గర నుంచి ఫోన్ వస్తే నేను ఊరెళ్ళానని చెప్పు. నేను ఆ ఊరు నుంచి తనకు ఫోన్ చేసి మాట్లాడతాను. ఓకే మేడం. నేను లేను కదా అని ఇక్కడికి రావాలని ట్రై చేస్తాడేమో. అదేం కుదరదని నేను చెప్పానని చెప్పు. అలాగే చెప్తాను మేడం. ఇప్పుడు ఆయన గారికి ఎలా ఉంది? ఎవరికి మేడం? ఈ దొంగ వేషాలకి ఏమీ తక్కువ లేదు. ఏమీ తెలియనట్టు మాట్లాడతావే. ఇంకెవరు? ఆ అవుట్ హౌస్ లో ఉండే పెద్ద మనిషికి. బానే ఉన్నారు మేడం. ఆ? అదే మేడం, అది
ఆయనకి ఏమీ బాగోలేదు, పరిస్థితి అలాగే ఉంది. ఊరెళ్ళిపోతానని ఏమన్నా అన్నాడా? లేదు మేడం, అలా ఏం అనలేదు. ఎందుకంటాడు? దయ్యంలాగా పట్టుకున్నాడు. ఆయనతో ఏమన్నా చెప్పాలా మేడం? ఏం చెప్పక్కర్లేదు, నేను చెప్పింది మాత్రం చెయ్యి అంతే. నేను లేను కదా అని ఆయన గారిని ఇంట్లోకి తీసుకొస్తావేమో. అమ్మో, ఆ పని చేయను మేడం. జాగ్రత్త. మందులు గిందులు అని అడిగితే డాక్టర్ గారు ఇంకా ఊరి నుంచి రాలేదని చెప్పు. ఒకవేళ ఈ 2-3 రోజుల్లో ఊరెళ్ళిపోతాను నేను ఏమైనా చెప్తే తప్పకుండా వెళ్ళి రమ్మనమను. అవసరమైతే బస్ స్టేషన్ దాకా నువ్వు తోడు వెళ్ళి దిగబెట్టు. అలాగే మేడం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ తనను కలవకూడదు. ఎవరన్నా వచ్చినా ఇంట్లో ఎవరూ లేరని ఒక్క ముక్క చెప్పి అట్నుంచట్టే పంపించేసేయ్. ఓకే మేడం. ఏం కంగారు పడొద్దు. నేనేమీ లోపలికి వెళ్ళడానికి రాలేదు. ఇదిగో, ఇందులో మందులున్నాయి. మా డాక్టర్ గారిని కలిసి ఇలా రాముగారికి బాగా దగ్గు, ఆయాసం అని చెప్పాను. ఈ మందులు ప్రిస్క్రైబ్ చేశారు. ఎలా వాడాలో కూడా లోపల చీటీల్లో రాశారు. నాకోసం ఈ ఒక్క సహాయం చేసిపెట్టు. నేను లోపలికి వెళ్ళను, కానీ ఈ మందుల్ని ఆయనకి ఇవ్వు. ఇవి వేసుకుంటే 2-3 రోజుల్లోనే కోలుకుంటారని డాక్టర్ గారు చెప్పారు. ప్లీజ్, మీ అమ్మగారికి తెలియకుండా ఈ పని చెయ్యి. మీరంతా ఎంత మంచివాళ్ళమ్మా. మీ మంచితనంలో పిసరంతైనా మా మేడం కుంటుంటే ఎంత బాగుండేది. పాపం, సొంత అన్నయ్య దిక్కు మొక్కు లేకుండా అక్కడ పడి ఉంటే అసలు ఏమీ పట్టించుకోవడం లేదు. ఇలాంటి మనిషిని నేను ఎక్కడా చూడలేదు. సర్లే, ఇప్పుడు అదంతా ఎందుకు? ఈ మందులు ఆయనకివ్వు. మీరే ఇవ్వండమ్మా. నేనా? అవునమ్మా, ఇంతకు ముందే మా మేడం గారు కారులో వెళ్ళారు. ఏదో పెళ్లి కట్టిండి అవ్వాలని వేరే ఊరు వెళ్తున్నానని చెప్పారు. ఓ 2-3 రోజుల దాకా తిరిగి రారంట. కాబట్టి ఇప్పుడేమీ భయం లేదు. మీరే వెళ్ళి ఈ మందులు ఇవ్వచ్చు. అలాగే రాంబాబు గారితో కూడా మీరు మాట్లాడొచ్చు. ఏంటమ్మా ఆలోచిస్తున్నారు? నేను నిజమే చెప్తున్నాను. ఆవిడ ఈ ఊళ్ళో లేరు. మీరు వెళ్ళి రాంబాబు గారిని కలవచ్చు. ఆవిడ ఆపమంటే ఆపుతున్నాను, కానీ లేకపోతే నాకేం అభ్యంతరం ఉంటుందమ్మా. మీరు వెళ్ళి కలవండి. అది కాదు, నేను దాని గురించి ఆలోచించడం లేదు. మరి ఏం లేదు. నేనిప్పుడు ఆయన్ని కలవలేను. అదేంటి? అదంతేలే. నన్ను ఇంకేమీ అడగద్దు ప్లీజ్. ఈ మందులు మాత్రం ఆయనకివ్వు. అదేమిటమ్మా, మొన్నటిదాకా ఒక్కసారి కలవనిస్తే చాలని పదే పదే అడిగేవాళ్ళు. ఇప్పుడేంటి వెళ్ళమంటే వెళ్ళనంటున్నారు? ఏం లేదులే. నేనిప్పుడు ఆయన్ని కలవకపోవడమే మంచిది. ఎందుకని? అదంతే. నేనొస్తాను. ఇంకో విషయం, ఈ మందులో పద్మగారే తెప్పించారని చెప్పు. నేనొచ్చి ఇచ్చానని చెప్పొద్దు. అదేంటమ్మా? ప్లీజ్, నన్నేమీ అడగొద్దు. నేను చెప్పింది మాత్రం చెయ్యి. అసలు నేనిక్కడికి వచ్చానని కూడా చెప్పొద్దు. అసలు నా ప్రస్తావనే తేవద్దు. ఈ మందులు కూడా పద్మగారే తెప్పించారని చెప్పు, సరేనా? ఈ పని చేసిపెట్టు చాలు. వస్తాను. థ్యాంక్ యూ. రాముగారు,
నిద్రపోతుంటే లేపాను, ఏమీ అనుకోకండి. ఏం పర్వాలేదులే. రోజంతా నిద్రపోవడం తప్ప నాకిప్పుడు పనేటుంది. ఇవి తీసుకోండి. ఏటిది? మందులు అమ్మగారు తెప్పించారు. ఎవరు? పద్మ? ఆ, పద్మమ్మ గారే మీకు ఇవ్వమన్నారు. అయితే డాక్టర్ బాబు ఊళ్ళోకి వచ్చేసారా? ఆ, వచ్చే ఉంటారు, లేకపోతే ఈ మందులు రావు కదా. ఇది పొద్దున్న సాయంకాలం వేసుకోవాలి. ఇదేమో మధ్యాహ్నం, రోజుకు ఒకసారి. ఇదేమో రాత్రిళ్ళు పడుకునే ముందు వేసుకోవాలి. ఇది రోజుకి సగం టాబ్లెట్. ఏమో ఇవన్నీ నాకే అడుగుతుంటాయి. కథ శ్యామ అనుకోకుండా నువ్వేటిని తెచ్చి నాకు అందిస్తా ఉండు. సరే, మీ ఇష్టం.